పిల్లగాడు మాట కొడకాది తప్పేము లేదురా అగో బ్రహ్మరాష్ట్ర రాటకు పక్క వెంట కనువు లేదు కొడక మన రాటకుల గీతే ఉన్నది కన తల్లి మాట వలికింది అలనాడు పిల్లగాడు కలకల కల కన్నీరు పిల్లగాడు ఏమంట మాట వలుకుతున్నాడే అమ్మా మనం ఈ రాజ్యం దేశం ఎందుకు వచ్చినాం మనకు రాజ్యం లేదా దేశం లేదు మాట వలకంగా కన్న తల్లి మైన మాట చదువుతాను వల్ల మా కనకొడుకు చెప్పుకున్నాము అలనాడు కన్న కొడుకు మాత్రం పిల్లగాడు యాక్షక్రవర్తి మహారాజు ఏమన్నాడు అమ్మ బాధపడబోకు తల్లి భయపడబోకు అవో ఇప్పుడే మన రాజ్యం మన దేశం వెళ్ళిపోదామా అని అలనాడు చంద్రశీల మహారాజు వేడికి వచ్చి చంద్రశీల మహారాజు వేడికి వచ్చిండు చంద్రశీల మహారాజా చాయ్ 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 అప్పటికన్నా ఇప్పుడు మంచిగా వచ్చాను తిరుపతి కాయలు ఆగుతాడు ఒక్కరు లేరు ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ అందరం అనుకున్నారు ఓ పొద్దుగా ఎగిరి మొత్తం ఎక్కడ అనుకున్నారు ఇప్పుడు మూల కూర్చున్నారు ఇక అందరు శావలా నీ బిజీ ఒక్క పొద్దున్న మనిషి అదే నిలబడితే మార్కలు హరి హరి రఘునందన అలనాడు కన్న తల్లి మైన వాటి దేవి ఆతీను ముచ్చల వరకంగా ఆ తల్లి పేరుకి అతను తాళెంబడి పెట్టుకుని పిల్లగాడు చంద్రశీల మహారాజు పేరుకి వచ్చింది బాబు నా భర్త వెళ్ళిపోతుందని చెప్పి మరి సాదుకున్న తల్లికి కాలు మొక్కి తల్లింబడి పెట్టుకోని పిల్లగాడు నారాజు నా దేశం వెళ్ళిపోతానని పిల్లగాడు కనుక మరి యాభై చక్రవర్తి మహారాజు మా తల్లి మైన వారు దేవుడమ్మ ఒక్క ఎవడ బాగా 12 ఎవడ కలరానికి తల్లకు తెల్లకొండల పిల్లగాడు ఎప్పుడు పెట్టుకుని పోతా ఉన్నాడు మరి పిల్లగాడు సంగతి అది లోపల ఉన్నాడు చెప్పి మారాడు కన్న తల్లి వేడికి పోతే కన్న తల్లి ఏమన్నది కొడక అటువంటి కనుకని భార్య ప్రాణం ఏందన్నవారే అలనాడు మైనవాటి దాని కలకల కన్నీరు పెట్టుకుంటా ఆ పిల్లగాడు పిచ్చోడై మరి అడవి లోపల బామ్మది చిన్నోడు దుర్గసింగ్ మహారాజుగా ఉన్నా ఆ బావ బామ్మని అడవి లోపల ఇద్దరు బామ్మలు పిచ్చోళ్ళై మైనవాటి అనుకుంటే ఎప్పుడు వస్తా ఉన్నారు అయ్యో వచ్చేది తొమ్మలోన ఓ దేవుడు వచ్చేది అయ్యో ఆడవిల్ల మైనవాటి అయ్యో అమ్మవారు మైనవాటి
పరమాత్మ కోడ బండారు కొట్టంగా కనిపించి అక్కడ మాయమైపోతున్నది ఆ పరమాత్మ కోడ బండారు కనుక మరి పరమాత్మ కొట్టంగా చేసుకున్న బాధ ఏర్పడి చేసింది అన్నాడు కనుక మైన వాడు పిల్లగాడు ఏమన్నాడు బాబా మైన వాడి పిల్లగాడు ఏమన్నా మాట వరక వాళ్ళకల్లా నాలుగు బాగా పుట్టిన మనకన్నా కొడుకు కొడుకుని తీసి కనుక వారి భర్త చేతుల్లో పెట్టింది అన్నాడు కనుక కూడా సంబరపడ్డాడు సంతోషపడ్డాడు అన్నాడు కనుక మామని తాడెంబడి పెట్టుకొని అయ్యో తోసుకుండా భర్త అయినా నీకెంత బాబమ్మ ఉన్నది అప్పుడా కొడుకని మాట వరకంగా ఆ అత్తలు కలతో కన్న కొడుకు వచ్చి అమ్మ అని పిలువంగా కొడక నా కొడుక ముచ్చట్టు కలకల నీళ్ళు పెట్టింది తల్లిగా కొడుకు కూడలు మనం చేసింది కొడక ఇల్లెవరు మరవలని మాట వలకిండు అన్నాడు తల్లి సంబరపడితే సంతోషపడతా ఉన్నాడు ఆ తల్లి పైన వాటి ఏమన్నది అత్తమ్మ కాలు మొక్కింది ఓ అత్తమ్మ సీతారది అని తెలుసుకున్న మహారాజు నా రాతపల గింతే ఉన్నది నా గిట్టపల గింతే ఉంది నీ రోజులు కష్టపడకుండా సుఖపడుతున్నా అన్నాడు అత్తమ్మ కాలు మొక్కంగా తెలుసుకున్న మహారాజు ఏమన్నాడు కొడక ముచ్చట్లు మహారాజా ఈ రాజ్యం నీది కొడక దేశం నీదిరా ఆయన రాజవలకంగా కన్న కొడుకుతోడు ఏమన్నారు కొడక యాక చక్రవర్తి కొడక నీకు రాజపట్టాల్సి మాటవలకంగా ఏమన్నాడు ఓ తల్లి మైనవాది దేవి ఈ పట్టణంలో నేను ఉంటుంది అవి మా బాబమ్మ పైలో తాత పైలో అని చెప్పి అన్నాడు గుర్తులు జ్ఞానాలు చెప్పి మా పిల్లగాడు ముచ్చప్పి మహారాజుకు తలుచుకొండ పట్టణం రాజ్యం లోపల ఉండగా అన్నాడు సాలుకున్న తండ్రి పేరుకి పిల్లగాడు యాక చక్రవర్తి మహారాజు చంద్రశీల పట్టణం ఏలవచ్చి చంద్రశీల పట్టణం లోపల తల్లి దగ్గర సాలుకున్న తల్లిదండ్రి దగ్గర పిల్లగాడు ఉంటున్నాడు మన మనిషి పుట్టినాడు కొన్ని రోజులు కష్టము కొన్ని రోజులు సుఖము కష్టమే కన్నా తల్లి సుఖమే మనమన్న తల్లి కష్టం వచ్చిందని ఏడవరాదు సుఖం వచ్చిందని నమ్మరా కొన్ని రోజులకు వాళ్ళ కష్టం కడతీరుతున్నది చిన్న సీల పట్టం లోపల రాజ్యానికి రాజే పిల్లగాడు రాజ్యం దేశం వెళ్తున్నాడు మరి పిల్లగాడు సంగతి ఎక్కడ ఉన్నది కౌసకొండ పట్టణం లోపల చేసుకున్న బాడ పట్టుకొని పిల్లగాడు ముచ్చాడు రాజ్యం దేశం వెళ్తున్నాడు చిన్నోడు దుర్గ సింగ్ మహారాజు అలనాడు కనుక మరి మహిమతమని పట్టణం లోపల రాజ్యానికి రాజ్యం వెళ్తున్నాడు ఇటువంటి సత్యం వల్ల కథ మైనవాది కథ ఎంత సంపూర్ణమైంది ఇక్కడ చెప్పిన వాళ్ళకు చెప్పించిన వాళ్ళకు అయిపోయేలా కింద వాళ్ళకు మన తోవల మల్లయ్య తోడు వీడై ఉండాలా నాకన్న కొడుక